నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో కొత్తగా పెళ్ళైన వధువు పుట్టింటికి వచ్చే మాసమే ఆషాఢ మాసం. అయితే ఈ 2024 సంవత్సరంలో ఆషాఢ మాసం ఏ తేదీన ప్రారంభమై ఎంతవరకు ఉంటుంది, ఈ మాసంలో వచ్చే ముఖ్యమైన పండుగలు ఏమిటి, ఇంకా అత్తవారి ఇంటి నుండి పుట్టింటికి అమ్మాయి ఏ రోజున వెళ్ళాలి, మళ్ళా తిరిగి ఎప్పుడు అత్తవారింట్లో అడుగు పెట్టాలి, అసలు ఈ ఆషాఢ మాసంలో భార్యాభర్తలు ఎందుకు కలవకూడదని అంటారు, ఇంకా అత్త కోడలు ఒకే ఇంట్లో ఎందుకు కూడదు, ఒకవేళ అత్త లేకపోతే భార్యాభర్తలిద్దరూ కలిసి ఉండవచ్చా అనే విషయాలన్నీ కూడా ఈ రోజు వీడియోలో చాలా వివరంగా చెప్పబోతున్నానండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు అన్నీ కూడా క్లియర్గా అర్థమవుతాయి. ఆషాఢ మాసం అంటే కొత్తగా పెళ్ళైన వధువు తమ పుట్టింటికి వస్తున్నా అనే ఆనందం ఒకవైపు అయితే, తమ అత్తవారింటిని అలాగే తమ భర్తని ఒక నెల రోజుల పాటు విడిచి ఉండాలనే బాధ ఒకవైపు. ఇదే ఆషాఢ మాసం. ఇది పెళ్ళైన ఆడవారికి ప్రతి ఒక్కరికి కూడా అనుభవమే. అయితే ఈ ఆషాఢ మాసాన్ని శూన్యమాసం అని కూడా అంటారండి. ఎందుకంటే ఈ మాసంలో పెళ్ళిళ్ళు కానీ, శంకుస్థాపనలు కానీ, ఉపనయనాలు, గృహప్రవేశాలు, ఎలాంటి శుభకార్యాలు కూడా ఈ మాసంలో జరిపించరు. అందుకనే ఈ మాసాన్ని శూన్యమాసం అని అంటారు. ఈ మాసం శుభకార్యాలకి అనువైన మాసం కాకపోయినప్పటికీ ఈ మాసంలో పూజలు, వ్రతాలు లాంటివి అన్నీ కూడా ఎంతో వైభవంగా జరుగుతూ ఉంటాయి. ఈ మాసం దేవతలను పూజించడానికి మాత్రమే పవిత్రమైనది. తెలుగు నెలల ప్రకారం 4వ మాసమే ఆషాఢ మాసం. ప్రతి సంవత్సరం ఈ ఆషాఢ మాసం జూన్ లేదా జూలై నెలలో వస్తూ ఉంటుంది. ఈ సంవత్సరం మనకి ఆషాఢ మాసం 2024 జూలై 6వ తేదీన శనివారం నుండి ప్రారంభమవుతుంది. ఇంకా ఎంతవరకు ఉంటుందంటే 2024 ఆగస్టు 4వ తేదీన ఆదివారంతో ఈ ఆషాఢ మాసం అనేది ముగుస్తుంది. ఈ ఆషాఢ మాసం నెల రోజుల పాటు ఉంటుంది. ఈ ఆషాఢ మాసం పూర్తవగానే మనకి శ్రావణ మాసం అనేది స్టార్ట్ అవుతుంది. అయితే కొత్తగా పెళ్ళైన అమ్మాయిని పుట్టింటి వారు ఎప్పుడు తీసుకొని వెళ్ళాలి, ఎవరు తీసుకొని వెళ్ళాలి అని అంటే, ఆషాఢ మాసం స్టార్ట్ అవ్వకముందే అమ్మాయిని పుట్టింటికి తీసుకొని వెళ్ళాలండి. మనకి ఆషాఢ మాసం అనేది జూలై 6 నుండి స్టార్ట్ అవుతుంది కాబట్టి దానికన్నా ముందే అమ్మాయిని తీసుకొని వెళ్ళాల్సి ఉంటుందండి. దానికన్నా ముందు 5వ తేదీన అమావాస్య వచ్చింది, పైగా ఆ రోజు శుక్రవారం వచ్చింది. ఈ రోజు అయితే పనికిరాదు. అయితే అమ్మాయిని ఎప్పుడు తీసుకొని వెళ్ళాలి, మంచి రోజు ఏంటి, శుభగడియలు ఏమిటి అని అంటే, కొత్తగా పెళ్ళైన వధువుని అత్తవారి ఇంటి నుండి పుట్టింటికి తీసుకొని వెళ్ళడానికి మంచి రోజు 2024 జూలై 3వ తేదీన బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల లోపు మంచి శుభ సమయములు ఉన్నాయండి. ఈ సమయం లోపల మీరు అత్తవారి ఇంటి నుండి అమ్మాయి అడుగు బయట పెట్టించి పుట్టింట్లో కూడా ఇదే సమయానికి అమ్మాయి చేత అడుగు పెట్టించాలి. ఒకవేళ ఈ సమయంలో మాకు కుదరదండి, మేము కొంచెం దూరంగా వెళ్లాల్సి ఉంటుందని అనుకునేవారు ఉదయం 9 గంటల నుండి 11 గంటల 35 నిమిషాలు లోపైనా సరే అమ్మాయిని బయటికి తీసుకొని వచ్చి, అంటే అత్తవారి ఇంటి నుండి కాలు బయట పెట్టించి పుట్టింట్లో అడుగు పెట్టించుకోవచ్చు. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అయితే అమ్మాయిని ఎవరు తీసుకొని వెళ్ళాలండి అని అంటే, పుట్టింటి వారే వచ్చి అమ్మాయిని తీసుకొని వెళ్ళాల్సి ఉంటుందండి. ఆ పిల్ల తల్లిదండ్రులైనా, అక్క చెల్లెళ్ళైనా, లేదంటే మేనమామలైనా, లేదంటే బంధువులు ఎవరైనా సరే వచ్చి తీసుకుని వెళ్ళవచ్చు. ఈ ఆషాఢ మాసం భార్యాభర్తలు నెల రోజులు ఎడబాటు తర్వాత మళ్ళా కొత్త కోడలు అత్తవారింట్లో అడుగుపెట్టే శుభదినం. మనకి ఆషాఢ మాసం అనేది ఆగస్టు 4వ తేదీన ఆదివారం అమావాస్యతో ముగుస్తుందండి. 5వ తేదీ నుండి మనకి శ్రావణ మాసం అనేది ప్రారంభమవుతుంది. శ్రావణ మాసం అంటే ఇంకన్నీ మంచి రోజులే కదా అని అనుకుంటాము. కానీ మనకి ఈ సంవత్సరం ఆ శ్రావణ మాసంలో ఆగస్టు 8 వరకు మోడాలు అనేవి ఉన్నాయండి. ఈ మోడంలో కొత్త కోడలు అత్తవారింట్లో అడుగు పెట్టకపోవడమే మంచిది. అయితే ఎప్పుడు అత్తవారింట్లో అడుగు పెట్టాలని అంటే, మనకి ఆగస్టు 9వ తేదీన శుక్రవారం వచ్చిందండి. శుక్రవారం అయితే అస్సలు పుట్టింటి వారు తమ ఆడపిల్లని అత్తవారింటికి పంపించరు. ఎందుకంటే తమ ఆడపిల్లే తమ ఇంటి లక్ష్మీదేవిగా భావిస్తారు కాబట్టి శుక్రవారం రోజున తమ ఇంటి ఆడపిల్లని, అంటే లక్ష్మీదేవిని, తమ ఇంటి లక్ష్మీదేవిని అత్తవారింటికి పంపించరు. అందుకని ఆ రోజు పనికిరాదు. ఇంక తర్వాత ఆగస్టు 10వ తేదీన శనివారం, ఆ రోజు షష్ఠి వచ్చిందండి. ఆ రోజు కూడా మంచిది కాదు. ఇంక తర్వాత ఆగస్టు 11వ తేదీన ఆదివారం, ఈ రోజు మంచిదండి. ఈరోజు కొత్తగా పెళ్ళైన కోడలు
పుట్టింటి నుండి అత్తవారింట్లో అడుగు పెట్టడానికి ఈరోజు చాలా మంచి శుభదినం. అయితే ఏ టైంకి అడుగు పెట్టాలనంటే 2024 ఆగస్టు 11 ఆదివారం ఉదయం 7 గంటల నుండి 9:26 లోపు కొత్త కోడలు అత్తవారింట్లో అడుగు పెట్టాల్సి ఉంటుంది. ఒకవేళ ఈ సమయానికి కుదరదు అని అనుకునేవారు మళ్ళా ఉదయం 11:12 నుండి 12 గంటల లోపైనా సరే మీరు మీ అమ్మాయిని అత్తవారింట్లో దిగబెట్టవచ్చు. ఒకవేళ ఈరోజు అమ్మాయికి కుదరకపోయినట్లయితే ఇంకొక 2 మంచి రోజులు ఉన్నాయండి. అవి ఏంటంటే ఆగస్టు 14 అలాగే ఆగస్టు 15 ఈ 2 రోజుల్లో కూడా మీరు అత్తవారింట్లో అడుగు పెట్టవచ్చు. ఆషాఢ మాసం స్టార్టింగ్లో కొత్తగా పెళ్ళైన అమ్మాయిని తమ తల్లిదండ్రులు ఎలా అయితే తీసుకుని వెళ్ళారో ఆషాఢ మాసం పూర్తయ్యే సమయానికి తమ భర్త కానీ లేదంటే అత్తమామలు కానీ తమ కోడల్ని తమ ఇంటికి తీసుకుని వస్తారు. ఈ విషయాలన్నీ మీకు తెలిసే ఉండొచ్చు. అయితే ఇక్కడ ఒక చిన్న విషయం అండి. ఈ ముహూర్తాలన్నీ కూడా నేను మా పంతులు గారిని అడిగి తెలుసుకుని విషయాలు మాత్రమే మీకు షేర్ చేస్తున్నానండి. మీకు అంతగా డౌట్ ఉన్నట్లయితే మీ పంతులు గారిని అడిగి మీరు తెలుసుకోవచ్చు. ఇప్పుడు మీకున్న డౌట్స్ క్లియర్ చేస్తాను. ఈ ఆషాఢ మాసంలో భార్యాభర్తలు ఎందుకు కలవకూడదనంటే కొత్తగా పెళ్ళైన వధూవరులు ఈ ఆషాఢ మాసంలో కనుక కలిసి ఉన్నట్లయితే ఆడవారు గర్భం దాల్చి వచ్చే సంవత్సరం ఎండాకాలంలో ప్రసవిస్తుంది. ఎండాకాలంలో ప్రసవం తల్లి బిడ్డకి అంత మంచిది కాదు కాబట్టి ఈ ఆషాఢ మాసం అనేది భార్యాభర్తలకి దూరంగా ఉండాలని మనకి శాస్త్రం చెప్తుంది. అయితే ఆషాఢ మాసంలో అత్త కోడళ్ళు ఒకే ఇంటిలో ఉండకూడదని ఎందుకంటారనంటే ఈ మాసంలో అత్త కోడళ్ళు వేరు ఇంట్లో ఉన్నట్లయితేనే వారి మధ్య సత్సంబంధం పెరిగి అత్త కోడళ్ళు లాగా కాకుండా తల్లి కూతురులాగా ఉంటారనేది మనకి పండితులు చెబుతుంటారు. అయితే ఈ ఆషాఢ మాసంలో అత్త ఇంట్లో లేకపోయినట్లయితే భార్యాభర్తలు ఇద్దరూ కలిసి ఈ మాసంలో ఉండవచ్చానంటే అత్త తమ ఇంట్లో లేకపోయినా లేదంటే దూరంగా ఉన్న భార్యాభర్తలు ఇద్దరూ కలిసి ఉండొచ్చండి. కానీ ఈ ఆషాఢ మాసంలో భార్యాభర్తలు ఇద్దరూ అసలు కలవకూడదు. ఈ జాగ్రత్త పాటిస్తూ మీరు కలిసే ఉండొచ్చు. ఇంక తర్వాత ఎలా అయితే కొత్త కోడలు ఈ ఆషాఢ మాసంలో అత్తవారింట్లో అడుగు పెట్టకూడదో అలానే కొత్త అల్లుడు కూడా తమ అత్తవారింట్లో ఈ ఆషాఢ మాసంలో అడుగు పెట్టకూడదండి. ఎందుకంటే ఈ ఆషాఢ మాసం అనేది వర్షాకాలం కాబట్టి ఈ వర్షాకాలంలోనే రైతులు తమ పంట పండించుకోవడానికి విత్తనాలు మొక్కలు నాటుతూ ఉంటారు. దాంట్లో బిజీగా ఉంటారు కాబట్టి వచ్చిన కొత్త అల్లుడికి సకల మర్యాదలు చేయలేకపోవచ్చు. అందుకనే ఈ మాసంలో కొత్త అల్లుడు కూడా అత్తవారింట్లో అడుగు పెట్టకూడదన్న ఆచారం ఉంది. ఇంకా ఈ మాసంలో శుభకార్యాలు పెళ్ళిళ్ళు కానీ ఏవైనా గృహ ప్రవేశాలు కానీ ఇలాంటివి ఎందుకు చెయ్యరు అని అంటే ఈ మాసంలోనే ఆ శ్రీ మహావిష్ణుమూర్తి యోగ నిద్రలోకి వెళ్తారండి. ఈ మాసంలో గనక పెళ్ళిళ్ళు జరిపించినట్లయితే పెళ్ళిళ్ళు చేసుకున్న వధూవరులకి ఆ శ్రీ మహావిష్ణుమూర్తి ఆశీస్సులు లభించవు. అందుకనే ఈ మాసంలో పెళ్ళిళ్ళు కానీ శుభకార్యాలు కానీ జరగవు. ఇంకా ఈ మాసంలోనే ఆడవారందరూ కూడా చేతులకి నిండుగా గోరింటాకు పెట్టుకుంటారు. ఎందుకంటే సౌభాగ్యం కోసం ఆరోగ్యం కోసం. గోరింటాకుని గౌరీదేవికి ప్రతీకగా భావిస్తారు. గౌరీ ఇంటి ఆకునే గోరింటాకుగా మన పురాణాలు చెబుతున్నాయి. ఈ ఆషాఢ మాసంలో కనుక నిండుగా చేతులకి గోరింటాకు పెట్టుకున్నట్లయితే తమ సౌభాగ్యం కూడా అంతే నిండుగా ఉంటుంది. అలాగే ఆరోగ్యానికి కూడా ఈ గోరింటాకు చాలా మంచిది. ఇది అసలే వర్షాకాలం కాబట్టి ఈ వాతావరణ మార్పుల వల్ల మనకి ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉండాలంటే ఈ మాసంలో తప్పకుండా గోరింటాకు అయితే పెట్టుకోవాలి. ఆధ్యాత్మికంగా ఆషాఢ మాసంలో పెట్టుకునే ఈ గోరింటాకు కార్తీక మాసం నాటికి గోరు చివరికి చేరి చిటికని వేలు చిగురు నుంచి శివలింగంపై నీరు పడితే ఎంతో పుణ్యఫలమని ఆధ్యాత్మిక పండితులు చెబుతుంటారండి. ఇంకా ఈ మాసంలో వచ్చే కొన్ని ముఖ్యమైన పండుగల గురించి తెలుసుకుందాం. ఈ ఆషాఢ మాసం స్టార్ట్ అవ్వగానే మనకి వారాహి నవరాత్రులు అనేవి స్టార్ట్ అవుతాయండి. 9 రోజుల పాటు అమ్మవారిని ఎంతో వైభవంగా పూజిస్తారు. పూరి జగన్నాథ స్వామి రథయాత్ర కూడా ఈ ఆషాఢ మాసంలోనే జరుగుతుంది. ఉత్సవమూర్తుల్ని వివిధ అలంకరణలతో ఎంతో వైభవంగా ఊరేగిస్తారండి. కన్నుల పండగగా జరిగే ఈ రథయాత్ర ఈ ఆషాఢ మాసంలో మాత్రమే జరుగుతుంది. ఇంకా తర్వాత ఆషాఢ శుద్ధ షష్ఠి, దీన్నే కంద షష్ఠి అని అంటారండి. ఈరోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని పూజిస్తారు. ఎలాంటి కుజ దోషాలు కానీ కాలసర్ప దోషాలు కానీ సంతానం సమస్యలు కానీ తొలగిపోవడానికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఈరోజు పూజిస్తారు. ఇంకా తర్వాత ఆ శ్రీ మహావిష్ణుమూర్తి యోగ నిద్రలోకి వెళ్ళే రోజే తొలి ఏకాదశి, దీన్నే శయన ఏకాదశి అని అంటారు. ఈ రోజు నుండి చాతుర్మాసి దీక్షలు కూడా ప్రారంభమవుతాయండి.
అలాగే ఈ మాసంలోనే గురు పౌర్ణమి అంటే గురువులను పూజించే రోజే గురు పౌర్ణమి. ఈ గురు పౌర్ణమి కూడా ఈ మాసంలోనే వస్తుంది. అలాగే తెలంగాణ వాళ్ళు ఎంతో వేడుకగా జరుపుకునే బోనాలు కూడా ఈ ఆషాఢ మాసంలోనే సమర్పిస్తారు. ఇంతేనండి ఆషాఢ మాసంలో వచ్చే ముఖ్యమైన పండుగలు. అలాగే ఈ ఆషాఢ మాసానికి సంబంధించిన చాలా ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ని నేను మీకు షేర్ చేశానని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో యూజ్ అయింది, నచ్చింది, ఈ వీడియో ద్వారా ఎన్నో విషయాలు మీరు తెలుసుకున్నారు అని మీకు అనిపిస్తే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.